కోపం రా అన్నాడు. మూడోసారి వచ్చి మళ్ళీ అడిగిండు, కాక కాశీలో ఏం మొదలుపెట్టి, అరే కోపం అన్నాడు. నాలుగవసారి వచ్చి మళ్ళీ అడిగిండు, ఏం మొదలుపెట్టినవే కాశీరా అన్నాడు. బడబా ఉన్నవురా, మనసు పడతలేదు. ఇక లేచిండు, కట్టెపట్టుకొని లేచి కోపం రా అన్నాడండి. నువ్వు ఎక్కడ కోపం వదిలిపెట్టినట్టు అని, అరే కాశీలు రా అన్నాడండి. అంటే ఇది మనం వదిలిపెట్టేట. కాబట్టి తాత్కాలిక పరివర్తనము, అప్పటిదప్పుడు వచ్చేటువంటి వేగం అది కాదు. దృఢమైనటువంటి స్థిర బుద్ధి రసమ్మూఢ అన్నాడు. స్థిర బుద్ధి ఉండాలి, మూఢత్వం ఉండద్దు. ఇవన్నీ గీత సారాంశం. మనం గీతను పారాయణం మాత్రమే చేస్తున్నాం. పారాయణం చేయడం వల్ల పుణ్యం మాత్రం తప్పకుండా వస్తుంది. కానీ ఫలితము రావాలంటే పారాయణం ప్రయోగంగా మారాలి. థియరీ ఈజ్ థియరీ, ప్రాక్టికల్ ఈజ్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ కావాలి తప్పకుండా. లేకపోతే ఏమవుతుంది, ఆలోచన చేసుకుని ప్రాక్టికల్ లేకపోతే అంతా సున్నా. అంతే కదా. కిచెన్లో అన్నీ ఉన్నాయి మొత్తం. అప్పుడప్పుడు అంటారు కదా, అంగట్లో అన్నీ ఉన్నా ఏముంది, మీ అత్తగారింటి పోయినప్పుడు తెలుస్తుంది ఏముంది, అల్లు నోట్ల శని ఉందట. అవునా? అట్లా ఉంటుంది. లాభం ఏం చెప్పు, కిచెన్లో అన్నీ ఉన్నాయి. ఉప్మా చేయడానికి ఉంది, అన్నం చేయడానికి ఉంది, ఛాయ్ చేయడానికి ఉంది. ఎట్లా చేయాలో నీకు కూడా తెలుసు. కానీ చేయకపోతే కడుపు నిండుతుందా? ఆలోచన చేయండి. అవి రెడీ చేసి నువ్వు తీసుకోకపోతే కడుపు నిండుతుందా? నిండదు ఎట్టి పరిస్థితుల్లో.